లేమిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారిగా మనం ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వేరు, కానీ మనము కొదువలో లేమిలో ఉన్నప్పుడు దేవుని కృతజ్ఞత చెప్పడంలో ఎంతో శక్తి ఉంది. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభువారు జన సమూహానికి భోజనం పెట్టాల్సి వచ్చింది. అక్కడ ఉన్నది 5,000 మందికి పైపడిగా ఉన్నారు, కానీ ఆయన దగ్గర ఉన్న కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఆ లేమిలో, ఆ కొదువులో యేసయ్య ఏం చేశారో తెలుసా అండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు 5 రొట్టెలుగా మిగిలిపోలేదండి. 5,000 మందికి కంటే పైగా తినునట్లుగా, మిగులునట్లుగా దేవుడు విస్తరింపజేశాడు. హల్లెలూయా. ఈరోజు నా మాట వింటున్న మీరు ఇరుకులో ఉన్నారేమో, కొదువులో ఉన్నారేమో, లేమిలో ఉన్నారేమో, కానీ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ దగ్గర ఉన్న కొంచెము పట్టుకొని యేసయ్యా నీకు కృతజ్ఞతలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తుతులయ్యా అని మీరు స్తుతిస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఉంటే చాలండి. అవి విస్తరించడానికి మొదలు పెడతాయి. మీ దగ్గరున్న కొంచెము మల్టిప్లై అవ్వడానికి మొదలు పెడతాయి. హల్లెలూయా.